నమస్తే అందరికీ ఎట్లున్నారు. ముందుగా అందరికీ కూడా సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇక మా అక్కలందరూ కూడా కలిసి బతుకమ్మ ఆడడానికి పోయారు, అందుకని నేను వచ్చిన. మరి ఇంకెందుకు కాల్చాను, చెలో ఎట్లా చూద్దాం పండ్రి. తెలంగాణ అంతటా జరగనున్నాయి స్థానిక ఎన్నికలు. నువ్వా నేనా అని పోటీకి తయారవుతున్నారు కాబోయే సర్పంచులు. తెలంగాణ అంతటా జోరందుకున్న బతుకమ్మ ఆటపాట, ఆటపడుచులతోని కళకళలాడుతున్న ప్రతి పేట. దుమ్ములేపి దంచి కొట్టిన టీమిండియా, ఆసియా కప్ ఫైనల్లా పాకిస్తాన్ మీద దాండియా. రావణాసుర బొమ్మలు కంటున్న ఢిల్లీ జనాలు, దసరా రోజు పిల్లల జల్లతోటి చేస్తారట హననాలు. బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లు అవుతాయి అని యాద్ చేస్తుండు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్న. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్టు ఉన్నదన్నట్టు ఇక మాజీ మంత్రి కేటీఆర్ అన్న ఇంకా ఏమో అంటాండు. ఒకసారి వినురు మీరు కూడా. ఎందుకు నక్క అంటున్నా అంటే ఉత్తగనే కాదు. ఎలక్షన్ల ముందు ఏం చెప్పినాడు ఇదే రేవంత్ రెడ్డి? రైతులందరికీ చెప్పినాడు ఏమని? కేసీఆర్ రైతు రుణమాఫీ చేసిండు, కానీ నాకు ఓటేస్తే మళ్ళొక్కసారి 2 లక్షల రుణమాఫీ చేస్తా, ఎంబడే సంతకం పెడతా, డిసెంబర్ 9 నేను వస్తున్నా, ఎంబడే పెడతా, మీరు ఉరుకురికి తెచ్చుకోండి అన్నాడు. జరిగిందా రుణమాఫీ? అయిందా కాలేదా? చారాన అయ్యింది, బారాన కాలే. చారాన అయ్యింది, బారాన కాలే. మీ అందరికీ ఈ బాకీ కార్డు ద్వారా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ బాకీ కార్డు రేపు గ్రామానికి పోవాలి, గడప గడపకు పోవాలి, మనిషికి పోవాలి. ఈ బాకీ కార్డే మీకు బ్రహ్మాస్త్రం అవుతుంది. ఈ బాకీ కార్డే ఇంటింటికి మనం పంచుదాం. అదన్నట్టు రాములన్న చెప్పేది 600 అయినా 100 101 వచ్చేసారి వచ్చేదైతే మేమే అని చెప్పేసి అంటుండు. మరి ఇప్పుడున్నోళ్ళు పాలన మంచిగుందా లేకపోతే మునుపటోళ్ళ మంచిగున్నారా అనేది ఈ స్థానిక ఎన్నికలల్లా తేలిపోతుంది అనేది అందరు తెలిసిన ముచ్చట్ని. అచ్చంపేటలోనే ఈ కార్యక్రమం పెట్టుకునే తందుకు ఒక ప్రత్యేకత ఉన్నది. మీ అచ్చంపేట నియోజకవర్గంలో ఇక్కడ పుట్టిన ఒక వ్యక్తి ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కొండారెడ్డిపల్లి నుంచి ఎవరైనా ఉన్నారా? ఇక్కడ కొండారెడ్డిపల్లెలు ఉన్నారా ఎవరైనా? ఆయనను చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది, ఆయనలో ఒక అపరిచితుడు ఉన్నాడు లోపల. పొద్దున రాము, సాయంత్రం రేము, 2 మనుషులు ఒకటే మనిషిలో ఉన్నారు. పొద్దున ఒక తిరిగి మాట్లాడతాడు, సాయంత్రం ఒక తిరిగి మాట్లాడతాడు. ఆయన మాట్లాడే మాటలు వింటే మాకే అర్థమైతలేదు ఏం చేయాలనో. శాసనసభలో అందరి ముంగట రాష్ట్రం అంతా చూస్తా ఉంటే ఇలా రాష్ట్రం పరువు తీస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే ఆయన పుట్టిన గడ్డ అచ్చంపేట నుంచే మనం మొదలు పెట్టాలి మన జైత్ర యాత్ర అన్న ఉద్దేశంతో ఇక్కడనే ఈ జనగర్జన సభ పెట్టుకున్నాం. తప్పకుండా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకైతే నమ్మకం కలుగుతున్నది. స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగడానికి వస్తే తప్పకుండా వాళ్లకు మీరు ఏ బుద్ధి చెప్పాలో అది చెప్తారనే విశ్వాసం కూడా ఖచ్చితంగా కలుగుతా ఉన్నది. ఏ పార్టీ మద్దతులున్నా ఇక గెలుస్తారనే ప్రశ్నకు కాలమే కరెక్ట్ గా సమాధానం చెప్పనున్నది అనుకుంటుర్రు. మరి మీరేమంటారో చూడాలి. కొట్టండి బాజాలు, పెట్టండి డీజేలు, ఇప్పుడు తెలంగాణ మొత్తంలో గిదే నడుస్తుంది. ఏమనుకుంటారు? స్థానిక ఎన్నికల మీద ఖతర్నాక్ వార్త ట్రెండింగ్ అవుతుంది. ఎప్పటి సంచో ఎదురు చూస్తున్న పంచాయత్ ఎలక్షన్లు, ఎంపీటీసీలు, ఇటు జెడ్పీటీసీలు ఎలక్షన్లకు పచ్చ జెండా ఊపిండ్రు ఎన్నికల సంఘపోళ్ళు. ఏగయ్యల్ల బతుకమ్మ ఆడే కాడికి వచ్చి రేపు దసరా నాడు పొద్దుగాల జమ్మికోయినా, సాయంత్రం పాలపీటను చూడబోయినా, పొద్దునాక నల్లిబొక్కను నములుకుంటా ఊరురా గిదే ముచ్చట నడుతుంది ఉంటుంది. మరికి సర్పంచు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల మొత్తం లెక్క పత్రమేందో ఎట్లెట్లా నడుస్తుందో అధికారి మేడం మొత్తం చదువుకొస్తుంది. ఇనుండ్రు మీరు కూడా. ఇంకొన్నొద్దులల్లా మీరు భారీ 5 ఏళ్లకు ఒకసారి చూసే సినిమా రానున్నది. ఈ సినిమా ఊరికో తీరుగా కనబడుతుంది, వాడకో తీరుగా వినబడుతుంది. అగో అదే సినిమా అంటారా? గదే ఎన్నికల సినిమా.
లోకల్ ఎలక్షన్ల డేట్లు వచ్చింది. ఇక ఎన్నికల సంఘము ఇక రంగస్థలం మీద ఎన్ని సీన్లు చూస్తామో ఈ నెల వందేశాలల్లా అన్ని సీన్లు చూస్తామన్నట్టు. పేరుకే ఇవి స్థానిక ఎన్నికలు, కానీ పాన్ ఇండియా సినిమాకు ఉన్నంత పోటీ ఇలా కనబడుతుంది. ఇక మరి 5 ఏళ్ల పండుగను ఎప్పుడు చేయబోతున్నామని పెద్ద మేడం తారీఖులతోటి చదివినిపించింది. స్థానిక సంస్థలు రూరల్ ఏరియాస్లో గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల స్థానాలు ఏవైతే వేకెంట్గా ఉన్నాయో వాటికి సంబంధించిన ఎలక్షన్ అథారిటీస్ అందరూ కూడా గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,03,168 గాను మాకు ఎలక్టరల్ రోల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. టైం షెడ్యూల్ కనుక మీరు చూసుకుంటే ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. 9 అంటే మనం అందరం పండగలు చేసుకున్న తర్వాత 9వ రోజు గురువారము ఉదయము ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే ఇది దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది, మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు 31వ తేదీ, అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మరి సెకండ్ ఫేజ్లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతాయి. 4వ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి. 3వ ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. ఇవన్నీ ముగిసిన పిదప 11వ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఈ 5 దఫాలని 9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును. గదన్నట్టు పాత ప్రెసిడెంట్లు పోయి మళ్ళా కొత్త ప్రెసిడెంట్లు గ్రామ పంచాయతీ గద్దెనెక్కలెక్క అన్నట్టు కాన్సల్ కూడా ఏమో అంటారు, ఇనుకుందాం రాండి ఒకసారి. సంస్థలు ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా మా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పాలన 22 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారు. మళ్ళీ కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మేము టోటల్ మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని కోరుకుంటున్నాం. ఒక పక్క టీఆర్ఎస్ జెండా ఎగిరేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికైనా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. రేవంత్ రెడ్డి పరిపాలన చూసి చాలా మంది జనాలు కాంగ్రెస్ వెంట ఉన్నారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ గల్లంత అవుతుంది. కాంగ్రెస్ ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు కానీ మరియు రేషన్ సన్న బియ్యం కానీ అలాగే ఎన్నో పథకాలు, కరెంట్ బిల్లు కానీ, ఉచిత బస్సు కానీ అవి పెట్టడం వల్ల పేద ప్రజలు ఎంతోమంది చాలా అద్భుతంగా పరిపాలన ఉందని చెప్తూ కాంగ్రెస్ పార్టీకి ఏ ఊరివైనా బ్రహ్మరథంగా స్వాగతిస్తున్నారు. ఈరోజు గజ్వేల్లో కాంగ్రెస్ జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీ కానీ మరియు సర్పంచ్లు కానీ మరియు వచ్చే మున్సిపల్ ఎలక్షన్ కానీ కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయంగా నేను భావిస్తున్నాను. కొండ నాలుకకు మందెత్తే ఉన్న నాలుక ఊడిందట. గట్లున్నది కొందరు చదువుకున్న వాళ్ళ లెక్క. చదువు అనేది సంపాదన కోసం అన్నట్టుంటే సర్కారు నౌకర్లు ఎందుకయ్యా మీకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరు జిల్లాల సర్కారు దవాఖానలో సేవ చేయాల్సిన డాక్టర్లు సొంతంగా దవాఖానాలు పెట్టి చేతులు తడుపుకుంటాండ్రు. మరి అసలు నౌకరికి చేతులు దులుపుకుంటున్నారట. మరి అన్ని మతాలోళ్ళు చేతులు ఎత్తేసి మొక్కింది ఎవరకు? డాక్టర్కే కదా. గసొంటిది నువ్వు గింత టిక్ టాక్ ఉండాలి,
గది నీ పద్ధతి అని అంటుర్రు. సరిగ్గా సవలతు ఉందని కొందరు బీమార్ వచ్చిన వాళ్ళు అల్లూరు జిల్లా సదరు డాక్టర్ చెంప చెల్లు మనిపించిర్రు. గా వార్తేందో చూడుర్రు ఇప్పుడు. సర్కార్ దవాఖానల్లో పనిచేసే ఎంతో మంది డాక్టర్లు బయట ఎన్నో ప్రైవేట్ దవాఖానల్లో నడుపుతున్నారనే సంగతి మనోళ్లకు శానా మందికి తెలీదు. కాయ కష్టం చేసుకుని బతికేటోళ్ళం. జరంకున్నదనో కాళ్ళు చేతులు నడవ శాతనైతలేదనో పడుకుంటా లేసుకుంటా సర్కారు దవాఖానకు చేరితే ఆడా డాక్టరుండడు. ఆడుండవలసిన సారు తాలూకా జిల్లాలల్లా సొంత దవాఖానాల సంపాదన రోగంతోటి కానస్తడు. ఈసొంటి కొందర్ని ఏమనాలే? తాజంగి పిహెచ్లో 2 డాక్టర్లు ఉండాలి. మరి 2 డాక్టర్లు సరిగా ఒక డాక్టర్ సంతోష్ కుమార్ అనే డాక్టర్ అయితే వారానికి 2 సార్లు వచ్చి ఓన్లీ సంతకాలు పడేసి మాత్రమే వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ మరి ప్రజలకు మాత్రం గిరిజన ప్రజలకు సేవ చేయలేదు. ఉన్నటువంటి ఒక డాక్టరు ఆవిడ విధులకి వస్తూ పల్లె గ్రామాలకు వెళ్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి విధులు చూస్తున్నారు. అయితే ఈ చుట్టుపక్కల గ్రామాలకి సంబంధించినటువంటి పెద్ద విలేజ్ తాజంగి, అందులోని టూరిజం ఏరియా. మరి ఈ టూరిజం ఏరియాలో ఒక పిహెచ్ ఉంది తాజంగి. ఆ పిహెచ్లో ఉన్నటువంటి డాక్టర్లు ఈ గిరిజన ప్రాంతాలకు అయినటువంటి ఈ టూరిజం ప్లేస్లో చాలా ముఖ్యమైనటువంటి పిహెచ్. మరి ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా, ఎక్కడ ఎటువంటి ఏం జరిగినా మరి ఈ పిహెచ్కే రావాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ డాక్టర్లు లేకపోవడం చాలా బాధాకరణం. వీళ్లకు చదువైతే వచ్చింది గాని సమాజంలో బతికే సంస్కారమైతే రాదునుల్లా. గిడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లాలో కూడా గిసుంటి ముచ్చటనే ఇనబడ్డది. అక్కడి గవర్నమెంట్ డాక్టర్ గురించి ఒక పేషెంట్ బాధితుడు పూసగుచ్చినట్టు చెప్పిన నిజాలేంటియో మీరు కూడా ఇనుండ్రి. ఈ తాజంగి గ్రామంలో పిహెచ్ పెట్టి ఒక 40 సంవత్సరాల దగ్గరికి అయ్యింది. అయితే ఈ గ్రామంలో 2 డాక్టర్స్ని నియమించడం జరిగింది. అందులో ఒక డాక్టర్ మగవారు, 2వ డాక్టర్ ఆడవారు. డాక్టర్ సంతోష్ అనే వ్యక్తి ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు పోతున్నాడో తెలియదు. జీతం అయితే మాత్రం మా పిహెచ్ నుంచే తీసుకుంటున్నాడు. ఆయన నర్సీపట్నంలో ప్రైవేట్ క్లినిక్ పెట్టుకొని ఆయన సాగిస్తున్నాడు. అలాగే 2వ డాక్టర్ గారికి ఇప్పుడు మేము మాట్లాడాము. స్టాప్ అడిగితేనేమో కొత్తపాలెంలో క్లినిక్ ఏదో పెట్టింది వెళ్ళారన్నారు. ఆవిడతో మాట్లాడితే మేము బూసులకోటలో ఉన్నామని ఆవిడ చెప్తుంది. వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు పోతున్నారు అనేది ప్రజలు చాలా డిస్టర్బెన్స్ ఉన్నారు. రెండోది ఏంటంటే రీసెంట్గా ఒక డెలివరీ అయిన పాప పుట్టిన వెంటనే చనిపోయింది. అలాగే హార్ట్ అటాక్తో సూర్యమని, రెండోది కాంతమ్మని 2 చనిపోయారు. ఇది కేవలం ఏంటంటే డాక్టర్స్ లేకపోవడమే జరిగింది ఈ పరిస్థితి. రాములవారు రావణుని తొక్కి నారదీసిన రోజు విజయదశమి. కోతి మూకలతోటి బయలుదేరిన కోదండరాముడు 10 నెత్తుల లంకేశుడిని ఇక రంకెలెప్పించిన దినం దసరా పండుగ. గింత గొప్ప పండుగను ఇండియాలోనే కాకుండా భారతీయులంతా కాడున లోకం అంతటా జరుపుకుంటారు. గట్లనే దేశ రాజధాని ఢిల్లీలో కూడా దసరా పండుగను జరుపుకుంటారు. కానీ వీళ్ళు ఇంటింట రావణ కాష్టం చేస్తారట. కా సంబురం పిల్లలతోటి ఏపించుకుంటా పండుగలకున్న కథలు ఖుషి కొద్దీ చెప్పుకొస్తాండ్రు. వాళ్ళ మురిపేపు ఏందో చూద్దాం పండ్రి మనం కూడా. దసరా సంబరాలతోటి దేశమంతా దగదగ మెరిసిపోతున్నది. నవరాత్రి ఉత్సవాలు, దాండియా ఆటలు, భవానీ మాలలు, బతుకమ్మ ఆటలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరులా ఖతర్నాక్ అనిపించేటట్టుగా పండుగ సందడి చేసుకుంటుర్రు. అయితే దసరా అనగానే బొమ్మల కొలువు యాదికొస్తాయి కదా. మరి దేశ రాజధాని ఢిల్లీలో పిల్లలతోటి షాపింగ్కు పోయిన తల్లులు వాళ్ళకు ఎసుంటి బొమ్మలు కొనిపిస్తుర్రు చూడురు ఒకసారి. విజయదశమికి మనము రావణ సంహారానికి సంబంధించినటువంటి ప్రతిమలు ఎప్పుడు కూడా అంటే మంచికి చెడుకు సంబంధించినటువంటి రావణ దహనం అన్నది ఖచ్చితంగా చేస్తూ ఉంటాం. అలాంటిదే ఇక్కడ ఢిల్లీలో ప్రత్యేకంగా ప్రతిమలను తయారు చేసేటటువంటిది ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి కళలు వారసత్వంగా వచ్చేటటువంటి కళాకారులందరూ కూడా ఎక్కువగా ఇక్కడ ప్రతిమలు తయారు చేస్తుంటారు. అందులో భాగంగానే ఢిల్లీ, వారణాసి అన్నది చాలా ప్రధాన కేంద్రాలు రావణి ప్రతిమలకు సంబంధించినటువంటి ఏదైతే తయారు చేసేటటువంటి. ఇక్కడ చాలా మంది కూడా కొనడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. హాయ్, హలో, కहाँ से आया? हम लोग गुड़गांव से आए हैं स्पेशली यहाँ पे रावण खरीदने के लिए। अच्छा, रावण खरीदने के लिए आपने खरीदा? हाँ जी, मैंने एक बड़ा वाला खरीदा था. मेरे को सबसे पसंद आया था ये.
ये वाला ये तो छोटा है, बड़ा तो नहीं है। मेरे को छोटा अच्छा लगता है। अच्छा लगता है। या हमेशा आप लोग रावण का जो प्रतिमा खरीदते हैं आप लोग? हाँ जी, हम हर साल खरीदते हैं यहाँ से। ये स्पेशली इधर ही आते हैं? स्पेशली इधर आते हैं खरीदने के लिए। ओनली दिस प्लेस, ओनली यही place हाँ होता जी, ये काफी फेमस जगह है। ఉన్న దాంట్లో ఇచ్చిపుచ్చుకునే పండుగ. చిన్న పెద్ద ఉన్నోడు లేనోడు అనే దూరం లేకుండా ఇరుగు పొరుగుతోటి ఆడిపాడదామనే పండుగ మన తెలంగాణ పెద్ద బతుకమ్మ పండుగ. చుట్టూ ఉన్న పక్కుతే పరమాత్మ, దీనికి దండం పెట్టుడే జన్మకు ధన్యమని సాటి చెప్ప పండుగ మన బతుకమ్మ. ఇవాళ తెలంగాణ అంతటా కూడా ఊరూరా బతుకమ్మ ఆటపాటలు టాపు లేచిపోతున్నాయి. ఎక్కడెక్కడ ఎట్ట జరుగుతున్నాయో ఖతర్నాక్ వార్తలే స్పెషల్ వీడియో చూపిస్తారు రండి. సినుకుల వాన ఉయ్యాలో సితారి వాన ఉయ్యాలో అడవి పూలతోటి పోటీపడి ముస్తాబయ్యే చిట్టి తల్లులు, హారతి పల్లాలతోటి మెరిసిపోయే ముద్దుగుమ్మలు, తంగేడు పూలకు తోడు బుట్టినట్టే నట్ట నడింట్ల గలగలా నవ్వులు, గునుగుపూల సక్కదనాన్ని ఎనకకు నూకే పట్టుపరికినీల సందళ్ళు, ఆడపడుచులంతా గూడి ఆడిపాడే పండగ బతుకమ్మ. ఇగో తెలంగాణ అంతా ఇప్పుడు ఉయ్యాల పాటలతోటి ఊరేగుతున్నది. ఒకసారి తెలంగాణంతా రౌండప్ చేస్తే ఏ జిల్లాల బతుకమ్మాటలు యానంగా సాగుతున్నాయో సూడుండ్రి. నవధాన్యాలన్నీ నవ్వంగ తుల్లంగా ఉయ్యాలో ఉయ్యాలో, నవధాన్యాలన్నీ నవ్వంగ తుల్లంగా ఉయ్యాలో ఉయ్యాలో, నవధాన్యాలన్నీ నవ్వంగ తుల్లంగా ఉయ్యాలో ఉయ్యాలో, ఇచ్చుకోబైనాలు పుచ్చుకోబైనాలు ఉయ్యాలో ఉయ్యాలో, ఇచ్చుకోబైనాలు పుచ్చుకోబైనాలు ఉయ్యాలో ఉయ్యాలో, మలిద ముద్దలు మాటల్లో మధురాలు ఉయ్యాలో ఉయ్యాలో, మలిద ముద్దలు మాటల్లో మధురాలు ఉయ్యాలో ఉయ్యాలో, పూల దడిసి సెర్లు పూనీతమయ్యేను ఉయ్యాలో ఉయ్యాలో, పూల దడిసి సెర్లు పూనీతమయ్యేను ఉయ్యాలో ఉయ్యాలో, నీట దడిసి పూలు ధన్యమైపోయేను ఉయ్యాలో ఉయ్యాలో, నీట దడిసి పూలు ధన్యమైపోయేను ఉయ్యాలో ఉయ్యాలో, ధాన్య రాశుల ఊరు ధరణి తెలంగాణ ఉయ్యాలో ఉయ్యాలో, ధాన్య రాశుల ఊరు ధరణి తెలంగాణ ఉయ్యాలో. వాస్తవానికి బతుకమ్మ పండుగ అంటే నవధాన్యాల పండుగ. నవధాన్యాల పండుగతో పాటు నవధాన్యాలకు స్వాగతం ఇచ్చేటువంటి పూల పండుగ. బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ ఆత్మ. బతుకమ్మ అంటే తెలంగాణ ఆడబిడ్డల పండుగ. బతుకమ్మ అంటే మనందరికీ బతుకునిచ్చేటువంటి పండుగ. బతుకమ్మ అంటే వనరులన్నీ క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి పండుగ. బతుకమ్మ అంటే పుట్టినిల్లు క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి పండుగ. అంటే బతుకమ్మ అంటే తెలంగాణ అంతా కూడా క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి పండుగ. అందుకని బతుకమ్మ సందర్భంగా ఆడబిడ్డలందరూ కూడా కలగలిసి ఆడుకునేటువంటి బతుకమ్మ పండుగగా మనమంతా కళ్ళనిండుగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే బతుకమ్మను బతికించుకోవడం అంటే ఆడబిడ్డను బతికించుకోవడమే. బతుకమ్మను బతికించుకోవడం అంటే బాల్యాన్ని రక్షించుకోవడమే. బతుకమ్మను బతికించుకోవడం అంటే తెలంగాణ సమాజాన్ని బతికించుకోవడమే. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కూడా కలగలిసి చప్పట్లేసినటువంటి చేతులే పిడికిళ్ళెత్తి ముందుకు సాగుతాయి. తెలంగాణను కాపాడుకుంటది, రేపటి తరానికి మంచి తెలంగాణను అందిస్తుందని తెలియచేస్తూ మీ అందరికీ మరొక్కసారి తెలంగాణ ఉద్యమాభినందనలు. జై తెలంగాణ, జై బతుకమ్మ. కట్ల పువ్వులమ్మ ఉయ్యాలో, గుమ్మడి పూలు ఉయ్యాలో, కట్ల పువ్వులమ్మ ఉయ్యాలో, గుమ్మడి పూలు ఉయ్యాలో, గునుగు పూలమ్మ ఉయ్యాలో, చామంతి పూలమ్మ ఉయ్యాలో, గుమ్మడి పూలమ్మ ఉయ్యాలో, చామంతి పూలు ఉయ్యాలో, సినుకు సినుకుల వాన ఉయ్యాలో, సితారి వాన ఉయ్యాలో, సినుకు సినుకు వాన ఉయ్యాలో, సితారి వాన ఉయ్యాలో. ఆసియా ఖండంలో క్రికెట్ ఆడే దేశాలన్నింటినీ ఇప్పుడు ఇండియానే పెబ్బా నిన్న పొద్దుమిటికి ఆడిన ఫైనల్ ఆటలో మన ఇండియానే ఛాంపియన్ పేరుదే ఆపించుకున్నది. మరి ఇంకొక దిక్కు ఇక షారానా కోడికి బారానా మసాలా అన్నట్టే ఉన్నది పాకిస్తాన్ దేశం శ్రేష్టలు. ఆట తక్కువ చిల్లర లెక్కలు ఎక్కువ. వీళ్ళ తాట వాపి మళ్ళొక పారి మీసం మేలేసింది మన టీమిండియా. కప్పు మొదలైన కాడికెళ్ళి ఎంగిలిస్తరాకులు లెక్క ఎగిరెగిరి పడ్డ పాకిస్తాను మనోళ్ళ చేతుల పంగనామాలు పెట్టించుకున్నది. ఇక వీళ్ళ చేతుల మీద మన సోషల్ మీడియా అన్నలు చేసిన ట్రోలింగులు నిన్న చిన్నగా లేదుల్లో. ఒక్కసారి ఒక్కొక్క మేము చూడరు ఎట్లున్నదో.
కొర్రాయి తోటి నెత్తికొక్కున్నట్టే ఉంటది మరి టీమిండియా ముంగట ఇక తీటేశాలు ఎత్తే ఏదో ఫోర్స్ చేస్తామన్నట్టే ఇక కండ్లెగరేసుడు చెయ్యి నాలుగక్కల దింపుడు నొసలు ఆడబెట్టుడు అబ్బబ్బా చిన్న కథలు వాడలే ఈ పక్క దేశం పాకిస్తాన్ క్రికెటర్లు. ఇప్పుడు ఏమైంది నా వెటల ముంగట ముక్కు మూసుకొని బొక్కబోర్ర జారి పడ్డరి. ఇక ఇప్పుడు ప్రపంచాలు ఎవరైనా అయ్యో పాపం అంటుర్రా ఇలా తిక్కేశాలు చూసి ఇక చూడురిగా. ఆసియా కప్ ఫైనలల్లా టీమిండియా చేతుల టొంగలు తిన్నది లంగా లఫంగా పరులకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన పాకిస్తాను. మొన్నటిదాకా షేక్ హ్యాండ్ ఇయ్యలేదు, మ్యాచ్ అయినాక మాట్లాడనే లేదని షాడీలు అందుకొని ఇప్పుడు ఒకరికొకరు కొట్టిన దెబ్బతోటి ఇక ఒక్క సిరీస్లోనే 3 మట్ల మన్నుల కొట్టుకపోయింది దాయది జట్టు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఫైనల్ మ్యాచ్లో గెలిచి ట్రోఫీ అందుకునే పోలేదు సూర్యాబాయి బలగము. కప్పునిచ్చేటందుకు వచ్చిన పెద్ద మనిషి పాకిస్తాన్ క్రికెట్ పెద్ద అన్నట్టు. చల్ మీలాంటి వాళ్ళకు చేయించేటందుకే నయ్యన్నాం, ఇప్పుడు మీ చేతిలో కప్పెట్లా తీసుకుంటాం అనుకున్నారని అస్సలే పోలే స్టేజ్ మీదకి. చూసి ఉన్నిజ్జత్ తీసుకుని ఎందుకు కాకపోతే అని ఇంకెందుకు ఇక్కడ నిలబడని ఆలోచన చేసి అట్నుంచే బయలుదేరిండు సదరు పీసీబీ చైర్మన్. వరుసగా 7 మ్యాచ్లు గెలుచుడు, పాకిస్తాన్ మీదనే 3 మ్యాచ్లు గెలుచుడు కంటే కోనాకు మనోళ్ళు ఇచ్చిన లాస్ట్ పంచ్ అన్నిటికన్నా హై అన్నట్టు ఉన్నది టీమిండియా అభిమానులు. ఆనాడు ఆపరేషన్ సింధూరు, ఈనాడు ఆపరేషన్ తిలక్ అంటుండ్రు. బతుకమ్మ దసరా పండుగలతో పాటు ఆసియా కప్ పేరు మీద మొత్తం 3 పండుగలు చేసుకున్నట్లయింది ఫ్యాన్స్ అందరికీ. గివి గెలటి ముచ్చట్లు ఎట్లున్నాయి ఖతర్నాకున్నాయి కదా. మరి మళ్ళా కలవాలంటే నేను పోవాలి కదా, కానీ మీరేం చేయాలి గప్పదాకా చూస్తానుండ్రి ప్రైమ్ 9.